హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చాం ఒక ఇంట్రెస్టింగ్ వంటకంతో. అదేంటంటే వట్టి చేపల కర్రీ. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, ఎండుమిర్చి, తెల్లగడ్డ అండ్ కరివేపాకు అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్, అలాగే ఒక ప్యాన్లో ఎండు చేపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో మొత్తం స్మెల్ అంతా పోయేలాగా బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి ఎంత మంచిగా ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు ఇంకొక పెనంలో మనం ఆయిల్ వేసుకుంటాం. ముందుగా మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి, తెల్లగడ్డ, ఉప్పు అన్నీ మిక్సీకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి బాగా పేస్ట్ చేస్తున్నారు. ఒట్టి చేపల స్మెల్ అంటేనే కొంతమందికి అస్సలు పడదు కదా. హెల్త్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. తింటే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. దానివల్ల బెనిఫిట్సే కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నాకు కూడా స్మెల్ అంటే అసలు పడదు, కానీ మీకోసం వీడియో కోసం చేస్తున్నా. ప్యాన్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆ ఎర్రగడ్డ మొత్తం బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేగించుకోవాలి. నెక్స్ట్ వట్టి చేపల్ని బాగా ఫ్రై చేసుకున్నాక పక్కన తీసుకోవాలి. చూడండి ఫ్రై చేసాం కాబట్టి అందులో ఉన్న స్మెల్, అలాగే అందులో ఏమైనా టాక్సిక్స్ లైక్ వాటర్లో ఉంటాయి కదా, ఏమున్నా కూడా ఆ ఫ్రై చేయడం వల్ల మొత్తం పోతుంది. ఇప్పుడు వాటర్లో బాగా క్లీన్ చేసుకుంటున్నాం. అసలే మా ఇంట్లో హైజీనిక్గా క్లీన్గా చేస్తారు అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియోలో మెన్షన్ చేశా. ఇప్పుడు చూడండి కారం బాగా కలిపిందంతా ఆనియన్స్లోకి వేసుకుంటాం. బాగా ఫ్రై చేసుకుంటాం. తర్వాత కడిగిన చేపలు ఉంటాయి కదా, మనం పక్కన తీసి పెట్టుకున్నాం. ఆ చేపల్ని ప్యాన్లో వేసుకుంటాం. చూడండి ఎంత మంచిగా వేస్తున్నారో, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి తింటే ఆ మజానే వేరండి. చూడండి ఎంత బాగా ఫ్రై చేస్తున్నారు. కలర్ చూడండి ఎంత బాగా వస్తుందో. సూపర్ యమ్మీగా ఉంటుంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. మూత పెట్టేశారు. బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వావ్, ఆ పొగలు, వావ్ సూపర్ ఇంటేస్ట్. కారంగా భలే చేశారు. యాజ్ యూజువల్ మా అత్తమ్మ వడ్డించేశారు. సూపర్.